ఏటా అన్నిటికంటే ముందుగల వచ్చే పండుగ సంక్రాంతి పండుగనే. అందుకే ముచ్చటగా 3 దినాలు కరువుదీరా సంబరాలు చేసుకుంటుర్రు పబ్లిక్. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా ఊరూరా దుమ్ములేసినాయి పండుగ సంబరాలు. భోగి, సంక్రాంతి, ఆఖరికి కనుమ తెలంగాణల కరి పండుగ అంటుంటావు. మరి ఇక కరి పండుగ సంబరాలు ఎట్లెట్లా నడిచినాయి, ఏం కథ అట్లట్ల పోయి చూద్దాం పర్రి. తొలతనాడు భోగి మంటల ఎలుగుతోని పల్లెలన్నీ వెలిగిపోయినాయి. సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులతోని తీరొక్క ఆటపాటలతోని మారుమోగినాయి. ఇక ముచ్చటగా 3వ రోజు కరి పండుగ నాడు కూడా పండుగ సంబరాలు జోరుగానే అడిచినాయి. కనుమ నాడు వ్యవసాయం చేసే రైతన్నలంతా పాయిరంగా చూసుకునే గొడ్డు గోదకు పూజలు చేసుకొని వాటికి నెమలమయ్యేటట్టు చేస్తుంటారు. ఇక ఇట్లనే గోదావరి జిల్లాలో ఇంట్లో పశువులు లేని పబ్లిక్ గోశాలకు పోయి గోవులకు పూజలు చేసిండ్రు. అటు 450 ఏండ్ల చరిత్ర ఉన్న ప్రబల ఊరేగింపు కూడా ఘనంగా చేసిండ్రు. అంబాజీపేట మండలం మొసలపల్లి దగ్గర పట్లనే ఉన్న జగ్గన్న తోటల ఆట ప్రభలు ఊరేగిస్తారు. దేశంలో ఎక్కలేని తీరుగా ఒక్కటే జాగల 11 శివాలయాలు ఉన్నాయట ఇక్కడ. అంటే ఏకాదశ రుద్రులు కొలువై ఉన్నారట. అందుకే ఆట సంక్రాంతి పండుగకు కనుమ రోజు ప్రభలు ఊరేగిస్తారు. ఈసారి కూడా కన్నుల పండుగ లెక్కనే అయ్యింది ప్రభల తీర్థం సంబరం. చూడనికే 2 కన్నులు సరిపోలేవంటే నమ్ముర్రే. అటు హోంమంత్రి అనితక్క కనుమ పండుగకు అనకాపల్లి జిల్లాలో ఉన్న అనుకు అనే గిరిజన గ్రామానికి పోయింది. అడవి బిడ్డలతోని కలిసి పండుగ చేసుకున్నది. ఇక పోత గీ అనుకు అనే ఊరికి రోడ్డు మంజూరు చేయించుకొని ఆర్డర్ కాపీ పట్టుకొని పోయిందట మేడం. అందుకే పబ్లిక్ మస్తు ఖుషి అయినరు. అంతేకాదు చిన్న పెద్ద అందరితోని ముచ్చట్లాడింది. పొలగాన్లకు పుస్తకాలు చాక్లెట్లు పంచిపెట్టింది. గిరిజనులకు భోజనాలు వడ్డిచ్చింది. హోంమంత్రి మేడం పండుగ పూటల్లో పబ్లిక్ మనసు గెలుచుకున్నది. ఇక పండగ నాడు మన పెద్దలను తాత ముత్తాతలను దలుచుకునుడు వెనకటి సంధి అందరు చేస్తున్నది. గిట్లనే నెల్లూరులో ఉన్న బోడిగాడి తోటల పబ్లిక్ అంతా సమాధులకు పూజలు చేసి అయినోళ్ళని యాదికి చేసుకుండ్రు. అటు రాపూర్లో ఊరోళ్ళంతా కలిసి గొబ్బెమ్మ సంబరాలు ఘనంగా చేసుకుండ్రు. పుట్టమన్ను తీసుకొచ్చి గొబ్బెమ్మను తయారు చేసి పూజలు చేసుకుండ్రు. ఇక అది అట్లుంటే కరి పండుగ అంటేనే ఏ ఇంట్లో చూసినా కక్క ముక్క గట్టిగా ఉంటది. ఈసారి కూడా పొద్దుగాలిన ముక్కల కూర కోసం మార్కెట్లకు లైన్ కట్టిండ్రు జనాలు. అయితే పండుగ చేయబట్టి గిరాకీ పెరిగింది, అటు రేట్లు పెరిగినాయి. కాబట్టి ఇక పబ్లిక్ మస్తు నారాజు అయినరు. అది ఒక కోడిని తీసుకుందాం వస్తే ఇలేమో కేజీలు అంటున్నాడు, 800 అంటున్నాడు, 600 అంటున్నాడు, 700 అంటున్నాడు. రేట్లు అయితే పండగ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. నాటుకోడి క్లాస్ అయితే కేజీ 500 అండి. నాటుకోడి ఒరిజినల్ అయితే 1200, కేజీ పెట్ట అయితే 800. ఎంత పెరిగినా తినకనైతే తప్పదు కదా. కరి పండుగ నాడు ముక్క ఉండాల్సిందే అన్నట్టు మాట్లాడినరు జనాలు. ఏమైనా గోదావరిల వంటలు, మర్యాదలు, ఆటపాటలు గిట్ల 3 దినాలు సంక్రాంతి సంబరాలు మళ్ళొచ్చే సంక్రాంతి దాకా చెప్పుకునేటట్టు జరిగినాయి. పల్లెలు పట్నాలు పండుగ శోభతోని మస్తు ఎలిగిపోయినాయి.